అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు. తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సచివాలయ మహిళా పోలీసు సమస్యలు పరిష్కరించాలి. కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీకి గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు జి. గోపాల్ వినతి. ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు జి. గోపీచంద్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్విడి ప్రసాద్ వారిని మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి మహిళా పోలీసుల సమస్యలపై అయితే వినతి పత్రాన్ని అందించడం జరిగిందండి. జూలై 2024 నుంచి రావాల్సి ఉన్న వార్షిక ఇంక్రిమెంట్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలి అని రెండవ నోటిఫికేషన్ ద్వారా నియామకమైన మహిళా పోలీసులకు ప్రొబేషన్ కాలం పూర్తయ్యి 6 నెలలు దాటినా కూడా ఇంక్రిమెంట్ ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. అవి కూడా వెంటనే జారీ చేయాలి అని కోరటం జరిగింది. ఇక సంపాదిత సెలవులు సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి అన్ని రకాల సెలవులు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి అని కోరటం జరిగింది. సో, ఈ విషయాలన్నీ అడిషనల్ ఎస్పీ గారు స్పందించి ఇంక్రిమెంట్ ఫైల్స్ గురించి ఎస్పీ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ అధికారితో మాట్లాడారు. సో, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి ప్రక్రియ పూర్తయింది. కృష్ణా జిల్లా వారికి కూడా ప్రాసెస్ చేసి రాబోయే 3 రోజుల్లో అయితే ఇంక్రిమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామనైతే తెలియజేయడం జరిగిందండి.